కోపం కాదు. మా ఇంటి ముందు గంట పెట్టద్దు. దానికి బదులుగా ఒక హక్ తీసుకోవచ్చా అని అడిగాను. భలే వాడివే అని హక్ చేసుకున్నాడు. దానికి బదులుగా ఒక హక్ తీసుకోవచ్చా అని అడిగాను. భలే వాడివే అని హక్ చేసుకున్నాడు. అట్లా కాదన్నా అగ్గిపెట్టి మళ్ళీ తెలిసిన అయ్యిండు కూడా. అన్నా బండి రెండు పక్కలు పెట్టండి. ఇవన్నీ పండు చాలా ఖర్చు పెట్టినా ఏ చాలే గాని అందుకుంటుందని ఇంత ముందు కొత్త కూడా వచ్చి స్కూల్లో పెడతారట. వాడైతే చచ్చిపోయాడు. ఇంకో 2 నిమిషాలు కొబ్బరి నూనె తీస్తే మన చేసి మనమే పోసుకొని ఇద్దామన్నా. మా ఇంట్లోకి రావద్దు, అగ్గిపెట్టడానికి భయపడతాను. కరెక్ట్ కాదన్నా ఇది. మెయిన్ అగ్గిపెట్ట లేకుండా బతుకుతాను అన్న మీరు. తెలిసినట్టు అడిగేద్దాం. కోపం కాదు. మా ఇంటి ముందు గంట పెట్టద్దు. ఈ అన్నంలో ఒకసారి రోడ్డు మీద భగవద్గీత పంచుతూ కనిపించారు. ఆల్మోస్ట్ అందరూ పట్టించుకోకుండా దాటి వెళ్ళిపోతున్నారు. నేను అటువైపుగా వెళ్తుంటే నా వైపు కూడా చేయి చాపారు. అందరిలా వట్టిగా దాటి వెళ్ళిపోకుండా ఎందుకో వాళ్ళతో మాట్లాడాలనిపించింది. వెనక్కెళ్ళి హాయ్ అన్న, నేను ఒక క్రిస్టియన్ని, వేరే ఏం లేదు, తప్పుగా అనుకోవద్దని చెప్పాను. ఆయన కూడా ఏం పర్లేదు అని నవ్వుతూ అన్నారు. దానికి బదులుగా ఒక హక్ తీసుకోవచ్చా అని అడిగాను. భలే వాడివే అని హక్ చేసుకున్నాడు.